సాధు సుందర్ సింగ్ గారు కట్టిన బట్టలు ఏంటండి? కాషాయం. అసలు కాషాయం ఏ దైవజనుడు వేసుకున్నాడు ఆ బైబిల్లో? ఆ బట్టలు కట్టుకొని ఆయన ఎందుకు చెప్పాడు? ఒక హైందవుడుగా ఉండి రక్షణలోనికి వచ్చిన వాడు గనుక తన ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలో ఆ వ్యూహం ఆయనకే తెలుసు కనుక ఆ వ్యూహాన్ని కలిగి వారి మధ్యలోకి వారి వల్లే ఒకనిగా వెళ్ళి వారి మతాన్ని దూషించకుండా, ద్వేషించకుండా, ఇబ్బందికరంగా మాట్లాడకుండా ప్రేమ కలిగి వారికి క్రీస్తును పరిచయం చేసి ఎంతోమందిని రక్షణలో నడిపించాడు ఆయన. సాధు సుందర్ సింగ్ అని చెప్పి ఒక ఆయన గతంలో మతమార్పిడి అయ్యాడంట. ఈయన వేషం వేసుకు వెళ్ళి, అంటే హిందూ సన్యాసులు ఉంటారు కదా, కాషాయం కట్టుకుంటారు, అలా ఒక హిందూ సన్యాసిలాగా వేషం వేసుకెళ్ళి వాళ్ళల్లో ఒకటిగా నటిస్తూ వాళ్ళని ఏమారుస్తూ భ్రమపరుస్తూ మతమార్పిడి చేశాడంటండి. ఇది కూడా చాలా గర్వంగా చెప్తున్నాడు. చూడండి, మావాడు వేషం వేసుకెళ్ళి మోసం చేసి మతమార్పిడి చేశాడు. నిజానికి చెప్పడానికి సిగ్గుపడాలి వీడు. వాళ్ళకి చెప్పేది ఒకటే, నిజమైన దేవుడిని తెలుసుకున్నావు కనుక నిజమునకు దేవుడు కానీ సామాన్య మనుషులుగా ఉన్న వాళ్ళని మొక్కట మానేయి. మనం పురాణాల్లో గతంలో నమ్మినటువంటి వాళ్ళంతా సామాన్య మానవులే. వాళ్ళలో కూడా అరిషడ్ వర్గాలు పనిచేశాయి. వాళ్ళు కూడా మన వంటి బలహీనమైన మనుషులే. వాళ్ళందరికీ కూడా రక్షకుడు అవసరం. వాళ్ళకి మనకి అందరికీ దిక్కు ఏసే. ఇవన్నీ ఏ చెప్పుతో కొట్టాలి మీరు చెప్పండి. ఇప్పుడు దాకా హిందూ దేవతల్ని దూషించడం, అవమానించడం తప్పు. అలా చేయకుండా వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా మనం ప్రేమగా మాట్లాడుతూ మత మార్పిడి చేయాలి అన్నాడు కదండి. పోనీ కొంతవరకు అది బెటర్ అనుకుందాం. మన దేవుళ్ళని తిడుతూ మత ప్రచారాలు చేసే వాళ్ళకంటే మంచిగా సఖ్యతగా మాట్లాడుతూ మత ప్రచారం చేయడం కొంచెం బెటర్ అనుకుందాం. కానీ ఇప్పుడు ఇది చేసిందేంటి? మీ పురాణాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సాధారణ మానవులే, వాళ్ళలో కూడా అరిషడ్ వర్గాలు ఉన్నాయి, అంటే వాళ్ళలో కూడా పాపాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా యేసునే నమ్ముకోవాలి, వాళ్ళందరూ కూడా యేసే దిక్కు, ఆయనకే మొక్కాలే. అంటే ఇది అవమానించడం కాదా? ఇది దూషించడం కాదా? అంటే వీడి దృష్టిలో దూషించడం అంటే ఏంటో, అమనాభూతులు తిట్టాలా? అమనాభూతులు తిడితే దూషించినట్ట. ఇప్పుడు నేను అంటానండి, యేసు ఒక పిచ్చోడు, సాధారణ మానవుడికి ఉండేటటువంటి లక్షణాలు కూడా ఆయనలో లేవు. ఒక అమాయకుడు, ఒక పిచ్చోడు. ఆయన హిందూ దేవుళ్ళందరినీ మొక్కాడు, హిందూ దేవుళ్ళందరి కాళ్ళు పట్టుకున్నాడు, నన్ను రక్షించండి రక్షించండి అని చెప్పాను అనుకోండి. ఇది ఆయన్ని తక్కువ చేసి మాట్లాడినట్లే కాదా, అవమానించినట్లే కాదా? మరి పురాణాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సాధారణ మానవులు అంటాడండి ఈ గొట్టంగడు. శ్రీమద్ భాగవతం ఉందండి. భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ గోకులాన్ని రక్షించడానికి గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేల మీద ధరించాడు అని ఉంది. ఇది సాధారణ మానవులు ఎవరైనా చేయగలరండి? సాధారణ మానవుడే అని చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఒక 30 కిలోల చెక్క ముక్కను మోయలేక కింద పడ్డాడు, లేచేదాకా ముడ్డు మీద దన్నారు, ఈయన సాధారణ మానవుడు అని చెప్పొచ్చు కదండి. ఇప్పుడు అంత పెద్ద మహాపర్వతాన్ని చిటికిన వేలి మీద ఎత్తినవాడు సాధారణ మానవుడు అవుతాడా? 30 కిలోల చెక్క ముక్కను మోయలేక ముడ్డు మీద తండించుకున్నాడు సాధారణ మానవుడు అవుతాడా? ఆలోచించండి మీరు, ఎవరిని సాధారణ మానవుడు అని చెప్పొచ్చు? మళ్ళీ అరిషడ్ వర్గాలంట. ఈ బైబిల్లో అరిషడ్ వర్గాలని పదం ఉంది అసలు? వీళ్ళకి తెలుసా? అరిషడ్ వర్గాలు నిర్వచించింది కూడా హిందూ శాస్త్రాలే. ఈ అరిషడ్ వర్గాలు యేసులో ఉన్నాయి పుష్కలంగా, వాళ్ళ తండ్రి వాళ్ళ నాయన యెహోవాలో కూడా ఉన్నాయి. నేను ఒక పుస్తకమే రాశా, అరిషడ్ వర్గాలకు బందీ అయిన అద్వితీయ దేవుడు అని. యేసు కంటే ఇంకా బ్రహ్మాండంగా ఉన్నాయి ఆయనకి. వాళ్ళు రక్షించబడాలంటే యేసు కానీ యెహోవా కానీ మన ఈశ్వరుడిని ఆశ్రయించాలి, మన ఈశ్వరుడి కాళ్ళు పట్టుకోవాలి, మన ఈశ్వరుడికి మొక్కాలి, వాళ్ళు అప్పుడే రక్షించబడతారు. అంతే కదరా నలికుట్లాడా? 33,33,33,333 మంది దేవతలు అగ్నినే అర్చింతురు. ఇప్పటిదాకా నువ్వు ఎవరిని మొక్కావో, నేను ఎవరిని మొక్కానో, మనం గతంలో ఎవరిని మొక్కామో వాళ్ళంతా కూడా మన వంటి వారే. వారందరూ కలిసి మరొకటికి మొక్కుతున్నారు, మనం వారిని కాదు. వారందరూ కలిసి ఎవరికి సాగిల పడుతున్నారో, ఎవరిని అర్చిస్తున్నారో, ఎవరికి సాష్టాంగ పడుతున్నారో ఆ రక్షకుడు కావాలి మనకి. మీరు బైబిల్ తీసి చూడండి, ఎవరు సాగిల పడ్డారో, ఎవరు మొక్కారో చూడండి. మాటికి మోకాళ్ళ మీద కూర్చుని రాత్రిపూట ప్రార్థన చేయడానికి కొండలోకి పోయాడని, సాగిలి పడిపోయి ఏడుస్తూ ప్రార్థనలు చేశాడని ఎవరి గురించి ఉందో చూడండి. సిలువు మీద ఏలాడదా నా దేవా నన్ను ఎందుకు వదిలేసావని చెప్పి దిక్కుమాలిన ఏడుపులు ఎవరేర్చారో ఇవన్నీ మీరు బైబిల్ తీసి చూస్తే అర్థమైద్ది. ఇప్పుడు 33 కోట్ల దేవతలు అంటే ఆ దేవతలు ఈశ్వరతత్వం ఉన్నవాళ్ళు కాదు, ఈశ్వరుడని కదా అర్థం. వీళ్ళకి దేవతలకి దేవుడికి తేడా తెలియదు, అది దరిద్రం వీళ్ళకి వచ్చింది. ఇప్పుడు వేదంలో అగ్ని అంటే పరమాత్మ అని, అగ్ని శబ్దానికి ఈశ్వరుడు అర్థం అక్కడ వేదంలో. ఇంద్రుడు అనే శబ్దంతో కూడా పిలుస్తారు. ఇంద్రుడు అంటే దేవతల రాజు ఇంద్రుడు కదరా సన్నాసి, ఈశ్వరుడు అర్థం అక్కడ. అలాగే ఆయన అగ్ని అని కూడా పిలిచారు. అంటే ఈ దేవతలందరూ కూడా, దేవతలు అంటే మనలాంటి జీవులే,
మనకంటే కాస్త అధిక శక్తి కలిగిన జీవులు వాళ్ళు. వీళ్ళందరూ కూడా పరమాత్మనే ఆశ్రయించాలి. మీ యేసుతో సహా. మీ యేసు కూడా యమలోకాన్ని దాటి ఉత్తమ లోకానికి వెళ్ళాలంటే పరమాత్మనే ఆశ్రయించాలి. ఎందుకని అగ్నికి వారందరూ సాష్టాంగపడ్డారు? మనమంతా కూడా ఆయనకే ఎందుకు సాష్టాంగపడాలి అంటే ఆయన మాత్రమే అందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థ యజ్ఞము జరిగించాడు కనుక. వీడు అగ్ని అంటే పీడి సుందరరావు గారి అబ్బాయి అగ్ని ఉన్నాడు. ఆడు అగ్ని అంట. ఆడనుకుంటున్నాడు ఇంటి వీడేమన్నా ఆడి మొక్కలని చెప్తున్నాడు ఇంటి వీడు. ఆయన కూడా ఒక యజ్ఞం చేశాడు. ప్రాయశ్చిత్తార్థ యజ్ఞం, రాత్రిపూట ఆడపిల్లలతో యజ్ఞం చేసేవాడు. కాబట్టి వాడికి మొక్కలని చెప్తాడు ఇంటి వీడు. నీకేం తెలుసు? ఒక ఆత్మరక్షణలో నడిపించడానికి ఎన్ని పాటలు పడాలో, ఒక అన్యజనుడిని దేవుని వైపు తిప్పడానికి ఎన్ని బాధలు పడాలో, ఎంత ప్రయాసపడితే ఒక ఆత్మరక్షణలోకి వస్తుందో ఏం తెలుసు నాయన? 2 డైలాగులు వేయటం తెలుసా నీకు? ఒక హిందువుని మత మార్పిడి చేయడానికి ఎంత గడ్డిగా అరవాలో మీకేం తెలుసురా? అంత ఈజీగా అనేస్తున్నారు మీరు అని సాటి క్రైస్తవుల్ని పాస్టర్లని వేసుకుంటున్నాడు అనమాట. అసలు బొట్టు గురించి మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పని మరొక కొత్త సంగతి నేను చెప్పా. ఇప్పుడు దేవతలు హిందూ గ్రంథాలు అయిపోయినాయి కదా, ఇప్పుడు బొట్టు దగ్గరికి వచ్చాడు చూడండి. ఇక బొట్టు గురించి ఒక కొత్త విషయం చెప్పాడంట మనోడు. చూడండి. సువార్త చేయడానికి హైందవుల మధ్యలోకి వెళ్తున్నావమ్మా. వాళ్ళు కొన్ని చోట్ల నిన్ను ఆపి, నువ్వు నీ కరపత్రం ఇవ్వడానికి వచ్చావు, మేము మా బొట్టు పెడతాం, పెట్టించుకో అంటున్నా నిరేస్తున్నారు వాళ్ళు. అప్పుడు ఏం చేస్తున్నారు మనోళ్ళు? అట్లయితే మీ బొట్టు మాకొద్దు, మా సువార్త మీకొద్దు అని పోతున్నారు. అట్లా కాదు. సరే, నేను ఇచ్చే కరపత్రం తీసుకో. సరే, నువ్వు బొట్టు పెడతానంటున్నావు కదా, బొట్టు పెట్టు. అయితే ఒక నిలువు గీత, ఒక అడ్డగీత పెట్టు. అద్భుతంగా బొట్టు పెట్టు. ఒక నిలువు గీత, ఒక అడ్డగీత. బొట్టు కదా, నువ్వు ఇక్కడ నేను రెడ్ రాసుకోవాలి. ఆ రెడ్ రాయి. లేకపోతే పని చేయరా, ఒక ముగ్గు వేయమను, డిజైన్ వేయమను. మొహం మీద ట్యాటూలు వేస్తారు చూసావా? ఇప్పుడు వైఫై నామాలు పెట్టుకునేవాళ్ళు కొంతమంది త్రైత సిద్ధాంతం వాళ్ళు వైఫై నామాలు పెట్టుకుంటారు. అట్లా ఒక డిజైన్ వేయించుకోరు. లేకపోతే అంటే వీళ్ళు ఏమన్నా పచ్చబొట్లు పొడిచేవాళ్ళు అనుకున్నావా, లేకపోతే ఈ బొమ్మలు గీసేవాళ్ళు అనుకున్నావురా? నువ్వు నిలువు గీత పెట్టు, అడ్డగీత పెట్టు, ముగ్గు ఇయ్యి అంటే ముగ్గులు వేయడానికి. ఇప్పుడు హిందూ మిత్రులారా, వీళ్ళు నక్క తెలియ చూశారు కదా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మీకు కూడా ఒక మార్గం చెప్తాను నేను. మీరు కూడా ఒక కండిషన్ పెట్టండి. ఏమని? ఇప్పుడు నువ్వు కరపత్రం ఇస్తున్నావు కదా, ఆ కరపత్రంలో శ్రీకృష్ణుడే దేవాది దేవుడు, యేసు ఆయన్నే మొక్కాడని చెప్పి రాసి ఇవ్వమనండి. బొట్టు వాళ్ళకి కావలసినట్టుగా పెట్టాలి అన్నప్పుడు ఆ కరపత్రం కూడా మీకు కావాల్సినట్టుగా రాసి ఇవ్వమనండి. అయిపోయింది కదా, ప్రాబ్లం సాల్వ్. ఈ నక్కచిత్తుడు ఏమనుకుంటాడంటే తెలివి మా ఇంట్లోనే పుట్టింది, మా ఇంట్లో నుంచి అందరికి వెళ్ళింది అనుకుంటాడు వీడు. చుక్కబొట్టులాగా ఉంచకుండా దాన్ని ఇలాగా పైకి కింద కానండి నిలువ అవుతుంది. మధ్యలో ఒక అడ్డగీత గేట్ పెట్టేసేయండి, సిలువ అవుతుంది. ఇక అప్పుడు నువ్వు మాటలతోనే కాదు, ఆ బజార్లో తిరిగినంతసేపు ఈ సిలువ బొట్టుతో నువ్వు సువార్త చెప్తావు, సైలెంట్గా చెప్తావు, మాటతో చెప్తావు. ఇక్కడ నాకు ఒక డౌట్ అండి. ఇప్పుడు సిలువ బొమ్మ వేసుకుని ఆ బొట్టుని సిలువ రూపంలో మార్చుకుని సువార్త చెప్పొచ్చు అని అంటున్నాడు కదా. అంటే యేసు సిలువ మీద ఏలాడాడు కాబట్టి సిలువ పేరుతో సువార్త చేయొచ్చు అని అంటున్నారు కదా. యేసు ముళ్ళ కిరీటం కూడా పెట్టుకున్నాడు కదండి. మరి వీళ్ళు ముళ్ళ కిరీటం పెట్టుకుని వెళ్ళొచ్చుగా. ముళ్ళ కిరీటం పెట్టుకుని అలా రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే ఏందిరా, ఏమైంది, నీకు ఈ కర్మ ఎందుకు పెట్టిందని చెప్పి అడుగుతారు కదా జనాలు. అప్పుడు సువార్త చెప్పడానికి అవకాశం వచ్చింది కదా. ముళ్ళ కిరీటం పెట్టుకెళ్ళండి, బాగుంటుంది, ఇంకా మంచి అట్రాక్టివ్గా ఉంటుంది. ముందు వీడికి పెట్టి పంపించండి. దేవుడికి రూపం లేదు, విగ్రహారాధన చేయకూడదు అని చెప్పేటప్పుడు మళ్ళీ ఈ సిలువ బొమ్మలు, లాకెట్లు, తాకెట్లు, ఈ బొట్టులు ఇవన్నీ అవసరమా? అంటే ఇవన్నీ ఏంటి, విగ్రహారాధన కదా. మరి హిందువులు చేసే విగ్రహారాధన మాత్రం తప్పు పడతావా? సిగ్గుందంట నీకు?